కొన్ని ఫోటోలు చూడండి, చూడండి వాడు ఏంటి వాడు, నీ దెబ్బ ముసిలిన నీకెంత పోరా అని అనలేము. రంగాచారి మరి ముఖ్యంగా నాకున్న అదృష్టం అనే అనాలి. ఎందుకంటే ఆ నలుగురు సినిమా అప్పుడు ఒక మాట చెప్పాను, నాకన్నా నాకు వచ్చిన అవకాశం గొప్పది. నేను గొప్పవాడిని కాదు, నాకు వచ్చిన అవకాశం గొప్పది, అది భగవంతుడిచ్చేది. మా రచయిత గారు చెప్పారు చక్కగా ఎలా ఐడియా వచ్చింది, ఇది రాజేంద్ర ప్రసాద్ మీద ఎలా ప్లే చేయాలి అని చెప్పి. అది అదృష్టం. కేవలం మీరు నాకు అవకాశం ఇవ్వటం, మ్యాగీ ఇరగదీసేసి దాన్ని డైరెక్ట్ చేసేయటం అన్నీ ఓకే. కానీ ఇప్పుడు అంటే త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంకి వచ్చేసిన కలియుగంలో ఇవాళ వస్తున్న కథలు మీరు చూస్తూనే ఉన్నారు కళ్ళ ముందు. నిన్నగా మొన్న చూసాం, ఆడెవడో చందనం దొంగ వాడు హీరో. సరే, హీరోల్లో మీనింగ్లు మారిపోయినాయి. నాకున్న అదృష్టం ఏంటంటే 48 సంవత్సరాలుగా ఐఎమ్ సచ్ ఏ డిఫరెంట్ హీరో. నీదే చెప్తుంటావు కదా, నాకు చిన్న ఫ్యాన్లేండి, చెప్తుంటావు కదా, అదే పెద్ద ఫ్యానే. లేడీ స్టైల్ రాడు హీరోనా, సన్నాసి అప్పులప్పారావు హీరోనా, పేకాట్ పాపారావు హీరోనా, ఏ పిల్లడు దొంగ వాడు హీరోనా. కానీ సమాజంలో మన చుట్టూ, మనతో పాటు, మన పక్కనే ఉన్న క్యారెక్టర్స్ని తీసుకుని హీరోగా నటించి ఇంతకాలం మీ ముందున్న నేను ఈ రోజున హరికథ, నేను ఎప్పుడైనా నమ్మకం ఉంటే మీరు నమ్ముతారు, నాతో చూస్తారు. ఆ నమ్మకం కరెక్ట్గా ఉందంటే మీరు చెప్తారు నాకు. ఇదే ఇన్ని సంవత్సరాలుగా నాకు మీ